తిరుమల వెళ్తే 2-3 రోజులు ఉండేవాళ్ళం. ఒక్క రోజులోనే మేము రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. మనమేమో నుంచోనే ఉంటున్నాము, మనకు తెలియకుండానే బాడీ షేక్ అయిపోతుంది, కింద కాళ్ళ ఏళ్ళన్నీ పట్టుకుపోతున్నాయి. ఫ్రెండ్స్, చలి అయితే విపరీతంగా ఉంది. కంపల్సరీగా తిరుమల వచ్చేవాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రజెంట్ నేను తిరుమల టెంపుల్ ముందైతే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం ఇదే నా మొదటి ట్రిప్. నేను ప్రతి నెల సోమవారం అయితే కంపల్సరీగా దర్శించుకుంటాను. ఈ సంవత్సరం ఈరోజు వచ్చి జనవరి 10, 2026 శనివారం కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. నాకైతే దాదాపు 4 hours అయితే దర్శనం టైం పట్టింది. ఒక్కసారి బ్యాక్ సైడ్ మీరు టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు. వీకెండ్స్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. నేనైతే 300 రూపీస్ దర్శనంకి వెళ్ళాను కాబట్టి నాకు 4 hours టైం అయితే పట్టింది. ఫ్రీ దర్శనం వాళ్ళకి 10 to 15 hours అయితే టైం పడుతుంది. ఈ వాతావరణం చాలా క్లైమేట్ కూల్ అయితే ఉంది. ఇందాకలా రెయిన్ కూడా కాసేపు పడింది. ఈ రోజు మార్నింగ్ కూడా అంత క్రౌడ్ అయితే లేదు. ఆఫ్టర్నూన్ నుంచి బాగా క్రౌడ్ అయితే బాగా పెరిగింది. ఈ వైకుంఠ ఏకాదశికి ఈ సెట్టింగ్ అంతా వేశారు, కానీ ప్రజెంట్ ఇప్పుడైతే వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత ఈ సెట్టింగ్ మొత్తం అయితే తీసేశారు. ఎటువంటి ఫ్లవర్ డెకరేషన్ అయితే లేదు. ఇక లైటింగ్ కాంతుల మధ్య ఆ ఆనంద నిలయం అయితే బాగా మెరిసిపోతా ఉంది. చూడండి, ఒకసారి జనం అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. అది క్లైమేట్ ఎంత కూల్గా ఉన్న స్వెటర్స్, మంకీ క్యాప్స్ అన్నీ వేసుకున్నా కానీ మన బాడీలో మనకు తెలియకుండానే ఒక షివరింగ్ అనేది వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు తిరుమలకి రావాలని అనుకుంటున్నారో కంపల్సరీగా వాళ్ళు ఈ క్లైమేట్ తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఈ స్వెటర్స్, మంకీ క్యాప్స్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్, ఫీవర్స్ కానీ వాటికి సంబంధించిన మెడిసిన్స్ అయితే కంపల్సరీగా క్యారీ చేసుకోండి. ఎందుకంటే చాలా క్లైమేట్ అయితే కూల్గా అయితే ఉంది. ఇప్పుడు నిత్యం స్వామి టెంపుల్ ముందు పనిచేసే స్టాఫ్ కూడా విపరీతమైన చలి అయితే ఉంది. ఇటువంటి చలి ఎప్పుడు రాలేదు, అసలు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే మనం శ్రీ వరాహస్వామి టెంపుల్ సైడ్ కూడా ఒకసారి వెళదాము. అక్కడ క్రౌడ్ కూడా ఏ విధంగా ఉందనేది మీకు నేను చూపిస్తాను. నేనైతే ప్రతి మంత్ తిరుమల వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడదగ్గ టెంపుల్స్ కానీ, ఏదైనా తీర్థాలు ఉన్నా కానీ, లేదంటే మంచి లొకేషన్ ఏమైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కటి నేను నా ఫోన్తో షూట్ చేసి వాటి ఆ టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అలాగే వెంకటేశ్వర స్వామి చెల్లెలైనటువంటి బాటగంగమ్మ తల్లి, అంటే ఈ తిరుమలకి ఒక గ్రామ దేవత లాంటి తల్లి. ఈ యొక్క గ్రామ దేవత టెంపుల్ కూడా మనకి స్వామివారి టెంపుల్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అనేది ఈ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ గురించి కూడా నేను ఒక వ్లాగ్ చేస్తున్నానండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆకాశగంగా, పాప వినాశనం ఈ టెంపుల్స్ వరకే వెళ్తారు. కొన్ని టెంపుల్స్కి అయితే అస్సలు వెళ్ళరు. వాటిలో మెయిన్ మనం చూడాల్సిన టెంపుల్ అయితే ధర్మగిరి ఆంజనేయ స్వామి టెంపుల్. అసలుకి చాలా బాగుంటుందండి, మంచి లొకేషన్ అసలుకి. ఆ టెంపుల్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది, మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఆ లింక్స్ అయితే ఇస్తానండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే ఇస్తాము. అలాగే ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో స్వామివారి దర్శనం ఎన్ని కంపార్ట్మెంట్లు వెయిటింగ్ లో ఉన్నాయి, ఏ దర్శనాలకి ఎంతంత టైమింగ్ పడుతుంది అని ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి మీ యొక్క రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఒకసారి వరాహస్వామి టెంపుల్ దగ్గర ప్రెసెంట్ అక్కడైతే మనం ఉన్నాము. వరాహస్వామి టెంపుల్ దగ్గర ఈ క్రౌడ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. ఆ టైం అయితే 9:30 వస్తుంది, కానీ దాదాపు ఒక 4-5 క్యూ లైన్ దాకా భక్తులు అయితే ఇంకా మన స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారండి. ఒకసారి చూడండి, వరాహస్వామి టెంపుల్. ఈరోజు శనివారం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉందండి. ఒకసారి మీరు మాడవీధుల్లో కూడా చూడొచ్చు.
ఈరోజు జనవరి 10, 2026 శనివారం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. మీకు మెయిన్ టెంపుల్ దగ్గర కూడా ఒకసారి చూపిస్తాను. మెయిన్ టెంపుల్ దగ్గరికి ఒకసారి వెళ్దామండి. మెయిన్ టెంపుల్ దగ్గర కూడా చూపిస్తాను. క్లైమేట్ అయితే అసలు చాలా చలిగాలండి, బాగా గాలి అయితే వస్తుంది, బాగా చలిగాలి వస్తుంది. కాబట్టి ఈ వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి కొంచెం కేర్ అయితే చూసుకోండి. ప్రజెంట్ మనం అయితే టెంపుల్ సైడ్ మాడవీధుల దగ్గరికి అయితే మనం వస్తున్నాం అండి. టెంపుల్ సైడ్ మాడవీధుల దగ్గరికి వస్తున్నాము. ఒకసారి మీకు టెంపుల్ కూడా అవపడుతుంది. కాకపోతే ఈ యొక్క మంచుకి అయితే మనకి అంత క్లారిటీగా అయితే అవపడతలేదు. చూడండి టెంపుల్ ఇది వచ్చేసి మనకి కోనేరు అండి. కోనేరు దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. మన ఛానల్ అయితే టీటీడీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు మనం పోస్ట్ చేస్తామండి. మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, ఓం నమో వెంకటేశ వాట్సాప్ ఛానల్. ఆ ఛానల్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్లో అందరూ యాడ్ అవ్వండి. ప్రతి ఒక్క తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే ప్రతిరోజు శ్రీవారి యొక్క దర్శన టైమింగ్స్ కానివ్వండి, వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది, 300 రూపీస్ దర్శనం వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఫ్రీ దర్శనం వాళ్ళకి ఎంత టైం పడుతుంది, SSD టోకెన్ తీసుకున్న భక్తులకి ఎంత టైం పడుతుంది, అలాగే నిన్నటి రోజు సోమవారం ఎంతమంది దర్శించుకున్నారు, ఎంతమంది తలనీలాలు సమర్పించారు, అలాగే హుండీ ఆదాయం ఎంత ఉంది, ప్రతి ఒక్క దాని గురించి మనం అయితే అప్డేట్ అయితే ఇస్తాము. ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే మంచి మంచి టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా తిరుమలకు సంబంధించిన, తిరుమల చుట్టుపక్కల సంబంధించిన టెంపుల్స్ అయితే మనం వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాము. ఓం నమో వెంకటేశాయ. మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల టెంపుల్ గురించి ఏ ఒక్క డౌట్ ఉన్నా కానీ ఈ వీడియోస్ కన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి ఒక్క దానికి సమాధానం ఇస్తాను. మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.